జీహెచ్ఎంసీ కౌన్సిల్ అంటే అందరు ఇప్పుడు ఒక షో లాగా చూస్తున్నారు. ఏదో కామెడీ షో లాగా అట్లా ఇట్లా. ఎందుకంటే ఇప్పుడు మేయర్ సీట్‌లో ఉన్నోళ్ళు వాళ్ళ కొన్ని హావభావాలు గాని చూస్తుంటే కొంచెం వెరైటీగా ఉంటది. ఇప్పుడు నేనన్నది మీకు అర్థమై ఉంటది. హ్మ్. అంటే ఆమె చూయించడం అవి ఇవి. సో, ఆ టైంలో మీరు ఎట్లా జూషిర్రు దాన్ని? ఫస్ట్ ఆ టైంలో యాక్చువల్‌గా మేము చూడలేదండి. మా ఓకే. మధ్యలో డిస్కషన్ అవుతుంది. హ్మ్. మాకు కనిపియలేదు, మాకు అర్థం అవ్వలేదు. బట్ నెక్స్ట్ డే ఎప్పుడైతే అది టీవీలో స్క్రోలింగ్స్ రావడము, మేయర్ గారు ఇట్లా అనడం అనంగానే మాకు అర్థం కాలేదు. అదేంటి ఇప్పుడు మేయర్ గారు ఆ సీట్‌లో ఉండి ఒక హుందాతనాన్ని మెయింటైన్ చేసి, అక్కడ ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాల. సరే మనిషి అన్నాక ఖచ్చితంగా కోపం వస్తాయి. కానీ ఆ చైర్‌లో కూర్చున్నప్పుడు ఎంత కోపాన్నైనా హ్యాండిల్ చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయాలి. బట్ ఆమెనే ఆ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ అగ్రెసివ్‌గా పెట్టేసి ఎవరో ఇప్పుడు వాస్తవానికి మైక్ ఇట్లా పట్టుకొని మాట్లాడతాం. జస్ట్ అవును. ఇట్లా ఇట్లా అంటాం, ఇట్లా అంటాం. అవును. సో అది పాయింట్ ఔట్ చేసినట్టు కాదు కదా! అప్పుడు కూడా పాయింట్ ఔట్ చేయలే. మా కార్పొరేటర్లు పాయింట్ ఔట్ చేయలే. మా వాళ్ళు మాట్లాడతారు. మాకు అవకాశం ఇయ్యండి. ఇట్లా చేయి చూపిస్తాం. కానీ దాన్ని కూడా వాడు తప్పు పట్టి ఒక ఫింగర్ చూపిస్తే ఇమ్మీడియేట్‌గా ఇంకో ఫింగర్ చూపియడం అసలు ఎప్పుడు జరగలేదు. అంటే కొత్త ఇప్పుడు మేయర్ గారే కాదండి. మేయర్ గారితో పాటు పోయిన చాలామంది ఎమ్మెల్యేలే కానివ్వండి, కార్యకర్తలే కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా డిసిప్లిన్డ్‌గా ఉండే. చాలా హుందాతనాన్ని మెయింటైన్ చేసారు. కానీ ఎప్పుడైతే పార్టీ మారినరో మళ్ళీ రేవంత్ రెడ్డి నీళ్ళు పట్టినాయేమో తెలవదు గానీ ఓకే. ఆయన తీరుగానే ప్రవర్తిస్తున్నారు. అట్లనే అంటే ఆ మాటలైనా గానీ, ఆ బిహేవియర్ అయినా గానీ, ఆ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ అయినా గానీ చేంజ్ అయిపోయినాయి కంప్లీట్‌గా. అప్పుడు దాకా ఎట్లుండే, ఆ తర్వాత ఎట్లున్నారు అనేది ఎనలైజ్ చేసుకుంటే వాళ్ళకే అర్థమవుతూ ఉంటది. సో, అది మంచి పద్ధతి కాదు. అంటే ఆ చైర్‌లో కూర్చున్నప్పుడు ఆ హుందాతనాన్ని మెయింటైన్ చేస్తే డెఫినెట్‌గా వారికి గూడా మంచిగుంటది. ఇప్పుడు రీసెంట్‌గా కౌన్సిల్ అయిపోయినప్పుడు వారికి అందరికి ఒక స్పీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ చెప్తూ, ప్లస్ సారీ చెప్తూ ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది. సో, దాంట్లో ఒక్క మాట కేసీఆర్ గారికి థ్యాంక్స్ చెప్తే ఆమె ఏమైనా అయిపోతుండేనా? ఇప్పుడు ఆ రోజు బీఫామ్ ఇచ్చింది ఎవరు? 2 సార్లు కార్పొరేటర్‌గా అవకాశం ఇచ్చింది ఎవరు? మీకు మేయర్ సీట్‌లో కూర్చోబెట్టింది ఎవరు? ఒక బీసీ మహిళ అని చెప్పేసి కేశవరావు గారి బిడ్డ అని చెప్పేసి గౌరవంతోటి మీకు అవకాశం ఇచ్చారు. కనీసం నీ టర్మ్ అయిపోయే టైంలో అయినా ఏమంటారు కేసీఆర్ గారికి థ్యాంక్స్ చెప్పకపోవడం అనేది మాకు మంచిగా అనిపియలేదు. అండ్ మోరోవర్ డిప్యూటీ మేయర్ కూడా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అది ఇది అని ఎప్పుడు జాయిన్ నువ్వు ఈ అధికారం కోసం మీ అవసరాల కోసం మారినరు తప్ప ప్రజల గురించి కాదు కదా. కనీసం అప్పుడైనా థ్యాంక్స్ చెప్పి ఉంటుంటే నీ గౌరవం ఇంకా పెరిగేది కదా. సరే నువ్వు చేసిన అన్ని మర్చిపోతుండే. నువ్వు ఆ రోజు థ్యాంక్స్ చెప్పి ఉంటే అరే కనీసం ఇదైనా గుర్తు పెట్టుకుంది కదా అన్న కన్సర్న్ అయినా నీ మీద చూపిస్తుండే. రేపటి రోజున మళ్ళీ నువ్వు కంటెస్ట్ చేసినా ప్రజలలోకి వచ్చినా కూడా ఆ రెస్పెక్ట్ అనేది చూపిస్తుండే. ఇప్పుడు ఆయనతో రెస్పెక్ట్ కూడా తీసుకున్నారు కదా అనేది ఒక బాధ అయితే మాకు కూడా అనిపించింది.